హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు గోబీ 65 ఎలా తయారు చేయాలో రెసిపీ చాలా సింపుల్ గా తెంపేస్తాను. వీటినైతే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే లోపల పురుగులు ఇవి ఉంటాయి, ఇగో ఇలా పురుగులు ఉంటాయి. అందుకని వీటిని నీట్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? వీటి మొత్తం నేను కట్ చేస్తాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని నీట్ గా ఉడకబెట్టుకుందాము హాట్ వాటర్ లో వేసి. ఈ గోబీ మొత్తాన్ని హాట్ వాటర్ లో వేసేద్దాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయ్యేలేకి ఉడికిపోతాయి. ఫైనల్ గా అయితే ఇలాగ గోబీ మొత్తం ఉడికిపోయింది. దీన్ని అయితే దింపేసుకుందాము. ఇలా బాయిల్ చేసుకున్న గోబీలోకి సాల్ట్, కారం, తగినంత కారం నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోండి, స్పైసీ తినవాళ్ళు స్పైసీ తగ్గించేసుకోండి. దాంట్లో తగినంత కార్న్ పౌడర్ వేస్తున్నాను. ఒక 100 గ్రాములు మైదా కూడా వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కలర్ఫుల్గా ఉంటుంది, వేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని మిక్సింగ్ ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకోవడం వల్ల మనం పెట్టిన మసాలా మొత్తం ముక్కకు బాగా అంటుకుంటుంది. ఇలా చేయండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అందరూ అయితే డైరెక్ట్గా వేస్తారు, గోబీని ఉడకబెట్టరు. అది టేస్ట్ వేస్తే బాగా రాదు. ఇంకోటి వచ్చి లోపల కూడా ఉడకదు. పైన కోటింగ్ మాడిపోతుంది కానీ లోపల అయితే ఉడకదు. నేనైతే అలా చేయను ఎప్పుడు. ఇలా బాండిల్ పెట్టేసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న గోబీ మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ హీట్ ఎక్కి పెట్టినా కానీ గోబీ మాడిపోతుంది. లైట్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి గోబీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ముక్కలకు మసాలా ఎలా పట్టిందో. ఇంట్లో కానీ ఎవరైనా చేసుకోవడానికి ఇదైతే సులువుగా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ సపోర్ట్ చేయండి. టాటా, బై బాయ్.